పోప్ ఫ్రాన్సిస్ని గొర్రె చర్మంలో ఉన్న గుంటనక్క అంటున్నారు సొంత క్యాథలిక్సే. కొంతమంది అయితే పోప్ ముసుగులో ఉన్న సైతాన్ అని కూడా అంటున్నారు. అసలు వాస్తవానికి పోప్ అనే వ్యక్తి క్రిస్టియన్స్కి దేవుడికి మధ్య ఒక వారధి లాంటివాడు. 1000 సంవత్సరాల తర్వాత యూరోప్లో కాకుండా లాటిన్ అమెరికా నుంచి మొట్టమొదటి పోప్ అయ్యారు పోప్ ఫ్రాన్సిస్. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న టైమ్ మ్యాగజైన్లో కూడా పర్సన్ ఆఫ్ ది ఇయర్గా వచ్చి అంత ఫేమస్ అయిన పోప్ ఫ్రాన్సిస్ని సొంత క్యాథలిక్సే ఎందుకు సైతాన్ అంటున్నారు తెలుసుకుందాం. పోప్ని సైతాన్ అనడం ఇదేం మొదటిసారి కాదు. పోప్ ఫ్రాన్సిస్ని ఎందుకు అంటున్నారో తెలుసుకునే ముందు అంతకుముందు ఇంకెంతమంది పోప్స్ని అలా అన్నారో తెలుసుకుందాం. పోప్ అంటే ఇంగ్లీష్లో తండ్రిని పాప అన్నట్లు లాటిన్లో పోప్ అంటారు, అంటే ఫాదర్ అని అర్థం. కానీ ఈ ఫాదర్కి పెళ్లి పిల్లలు అనే కోరికలు ఉండకూడదు, అంటే సెలబసీ అంటే బ్రహ్మచర్యం పాటించాలన్నమాట. సో పోపుల పాపాలు అక్కడి నుంచే మొదలు పెడతాం. పోప్ జాన్ 12 పోప్ అయ్యే టైంకి ఆయన ఎర్లీ 20sలో ఉన్నాడు. ఫుల్ హార్మోన్స్ ఉరకలు వేసి ఆ వయసులో అంత పవర్ఫుల్ పొజిషన్ ఇస్తే ఏం చేస్తారు, ఆయన అదే చేశాడు. పోప్ పాలించే ప్లేస్ని పేపసీ అంటారు, దాన్ని బ్రాతల్ హౌస్గా మార్చాడు. చర్చిలో నన్స్ ఎంతమంది ఉంటారో బ్రాతల్స్ కూడా అంతే మంది ఉండేవాళ్ళంట. ఆఖరికి చర్చిలో నన్స్, అదే మన సిస్టర్స్ అంటాం కదా, వాళ్ళని కూడా వదలలేదంట ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పుల్రాజు. ఆఖరికి ఆ పని చేస్తూనే పోయాడంట. ఇక రెండో పోప్. ఇప్పుడంటే పోప్కి ఆర్మీ లేదు కానీ ఒకప్పుడు అలా కాదు. బోనిఫేస్ 8 అనే పోప్ ఒక మూర్ఖుడు, మై వే ఆర్ హైవే అనే యాటిట్యూడ్తో ఉండేవాడు. దానికి తోడు మేము స్వర్గం నుంచి దిగొచ్చావరా అనే ఫీలింగ్లో ఉండేవాడు. సో క్రిస్టియన్ రాజులే కాదు, ప్రపంచంలో ఏ రాజు అయినా నా చెప్పు చాతల్లోనే ఉండాలి అనేవాడు. అందుకోసం చాలా యుద్ధాలు చేయించాడు, ఒక్కొక్కసారి దోలకి టైంపాస్ కూడా యుద్ధాలు చేయించాడు, అంత యాటిట్యూడ్. ఇంకా మూడో పోప్, ఈయన పేరు పోప్ అర్బన్ II. ఫస్ట్ టైం క్రిస్టియన్స్ని ముస్లింల మీదకి దాడి చేయడానికి పంపించిన పోప్ ఈయనే. అదే వాళ్ళ భాషలో క్రుసేడ్ అంటారు కదా, ఫస్ట్ క్రుసేడ్ ఈయనే చేయించాడు. కానీ పోప్ పాలించే పవిత్రమైన పేపసీకి రక్తపు మరకలు అంటేలా చేశాడు అని ఈయన మీద ఉన్న అపవాదు. ఇంకా నాలుగోవాడు, ఈ క్యారెక్టర్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెపోటిజం అనేది మన రాజకీయాల్లోని సినిమాల్లోనే చూస్తాం, కానీ ఇక్కడ పోప్లా అవ్వడానికి కూడా నెపోటిజం వాడారు. అంటే వాళ్ళ ఫాదర్ పోప్ కాదు, పోపుని చేయగలిగే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. ఆయనే పోపులందరిలో యంగెస్ట్ పోప్, పోప్ బెనడిక్ట్ 9. అఫీషియల్గా అయితే 20 ఏళ్ళు అని ఉంది, కొంతమంది అయితే ఆయన 12 ఏళ్ళకి పోప్ అయ్యాడు అంటారు. సరే ఏజ్ పక్కన పెడితే, ఫస్ట్ వాళ్ళ నాన్న పోప్ ఎలక్షన్స్లో డబ్బు పంచిపెట్టి ఇన్ఫ్లుయెన్స్తో ఈయన్ని పోప్ చేశాడు. తర్వాత మధ్యలో వీళ్ళ గాడ్ ఫాదర్ని పోప్ చేసి ఈయన దిగిపోయి మళ్ళీ పోప్ అయ్యాడు. దీని తర్వాత ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మళ్ళీ 3వ సారి కూడా పోప్ అయ్యాడు. ఈ పోప్కి పవర్ గ్రేడ్ మాత్రమే కాదు, పచ్చి బోకు, రేపులు, అటాకులు, మర్డర్లు, మనోడు చెయ్యని అరాచకాలు లేవన్నమాట, అంత బోకు. ఆ తర్వాత 5వ వాడు, ఆయన పేరు పోప్ అలెగ్జాండర్ 6. ఈయన కూడా నెపో కిడ్డే, అదే నెపో పోపే. ఒరిజినిటీ మాట జీసస్ ఎరుగు. అక్రమంగా ఈయన సంతానం కండమే కాకుండా ఆ కూతుర్ని తార్చేవాడు, అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కోసం పవర్ఫుల్ మనుషుల దగ్గరికి కూతుర్ని పంపించేవాడు, పింపింగ్ అనమాట. ఇంకా 6వ పోప్, ఇతని పేరు పోప్ సిక్స్టస్ 4. వీడు కూడా మిగతా పోపులాగా దరిద్రాలు చేశాడు, కానీ అంతకు మించి దిగజారి సొంత చెల్లెలతో పిల్లల్ని కన్నాడు. ఇంకా 7వ పోప్, ఈయన పేరు పోప్ పాల్ 4. ఈయన హిట్లర్ లాగా ఎందుకు జ్యూస్ మే హేటెడ్ ఉందో ఆయనకే తెలియదు, సరదాకి జ్యూస్ని చంపించేవాడు, అంత ఎదవ. పోప్ ఫ్రాన్సిస్ గురించి చెప్పుకునే ముందు ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ కొంతమంది గురించి చెప్పాను. వీళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈలోపు ఏ మనిషి అయినా ఒక విషయాన్ని అన్ని యాంగిల్స్లో చూడలేడు, దానికోసం ఒక ఫ్రెండ్ కావాలి. అలా ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడడానికి ట్రై టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి, దానివల్ల మీకు కొత్త వీడియోలు వచ్చాయని తెలుస్తుంది. సరే, కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. సరే, వీళ్ళందరూ దారుణమైన పాపాలు చేశారు, అందుకే సైతాన్ అన్నారు, డేవిల్ అన్నారు, యదవ అన్నారు, చాలా అన్నారు. కానీ చనిపోయిన పోప్ ఫ్రాన్సిస్ని ఎందుకు అంటున్నారు? ఆయన కొంతమంది డెవిల్ ఇన్ డెస్గైజ్ అని తిడుతుంటే కొంతమంది మాత్రం రిఫార్మర్ అంటున్నారు. సో ట్రెడిషనల్ క్యాథలిక్స్ దృష్టిలో పోప్ ఫ్రాన్సిస్ చేసిన 7 పాపాలు ఏంటో తెలుసుకుందాం. మొదటిది, వాటికన్ చర్చిలో రూల్స్ మార్చడం. చర్చిలో రాసి పాటించాల్సిన వాటిని డాక్ట్రిన్స్ అంటారు. వాటిని చేంజ్ చేస్తే గొడవ చేస్తారేమో అని అక్కడ పాస్టర్లతో ఈయన అనుకుని చేయిస్తున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో ప్రిన్సిపల్ ఉన్నాడండి, ఆ స్కూల్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. సో ఈయన మిగతా టీచర్ల దగ్గరికి వెళ్ళి మీరేం అంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన పని లేదు, ఆల్రెడీ రాసినవి కాకుండా ఈయన అనుకున్నవే రూల్స్లా పాటించేలా చేసినట్లు అనమాట. సో ఈ పాస్టర్లు ఫాలో అయ్యే వాటిని చూసి మిగతా జనం అంతా ఏమనుకుంటారు, బుక్లో ఏమున్నా కూడా వీళ్ళు ఏం ఫాలో అవుతున్నారో అదే రూల్స్ అనుకుంటారు కదా. అలా ఈయన గారు జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని పోప్ ఫ్రాన్సిస్ మొదటి పాపం చేశాడు అన్నారు. ఇక రెండో పాపం, కంప్లైంట్స్ని ఎలా హ్యాండిల్ చేశారు. అమెరికాకు చెందిన కార్డినల్ మెకారిక్ చర్చిలో చేరడానికి వచ్చిన సెమినారియన్స్ మీద సెక్షువల్ అబ్యూస్ చేశాడని కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అవి తేలాయి కూడా.
కానీ పోప్ ఫ్రాన్సిస్ కి ముందు పోప్ జాన్ పాల్ II అని ఇంకో పోప్ ఉండేవారు. ఆ పాత పోప్ దృష్టికి వచ్చినా కూడా ఈయన శిక్షించడం పక్కన పెట్టి ఈయనకు ప్రమోషన్ ఇచ్చాడు. వాషింగ్టన్ డీసీకి ఆర్చ్ బిషప్ గా ప్రమోషన్ ఇచ్చాడండి ఈయనకి. సరే, పాతోడంటే పట్టించుకోలేదు. మరి పోప్ ఫ్రాన్సిస్ ఆయన పవర్లోకి వచ్చాక కూడా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయించాడంట. 100% ప్రూఫ్ కావాలి నాకు అని. ప్రూవ్ అయ్యాక ఆయన తీసాడు పదవిలోంచి. కానీ ట్రెడిషనల్ క్యాథలిక్స్ ప్రాబ్లం ఏంటంటే పవర్లోకి వచ్చాక ఈయన దృష్టిలోకి వచ్చిన వెంటనే ఎందుకు పీకి పారేయలేదు అని. దీనివల్ల పేపసీ మొరాలిటీ దెబ్బతిందంట. దాన్నే వీళ్ళు పోప్ ఫ్రాన్సిస్ రెండో పాపం అంటున్నారు. ఇంకా మూడోది చర్చిలో విభజన. సంస్కృతం భాష చాలా కొద్ది మందికి తెలుసు, అలాగే లాటిన్ భాష కూడా. ఈ పాత చర్చిల్లోనూ వాటికన్ సిటీలోనూ పూర్వం వాడేవాడు లాటిన్ భాషని. పోప్ ఫ్రాన్సిస్ వచ్చాక ఇప్పుడు నడుస్తుంది రెండో వాటికన్ను. సో జనాలకు అర్థం కాని భాషలో ప్రేయర్ చేసి ఇబ్బంది పెట్టకుండా ఎవరి భాషలో వాళ్ళని చేసుకొనివ్వండి. నేను స్ట్రిక్ట్గా చెప్తున్నాను, అసలు లాటిన్ భాషలో చేయడానికి వీలే లేదు. ఒకవేళ చేయాల్సి వస్తే పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. ఆగకు, భాషా గీష పక్కన పెట్టు. రెండో వాటికన్నా అంటే అంతకుముందు ఇంకో వాటికన్ ఉండేదా అని మీకు డౌట్ వస్తుంది. అవును, ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత వాటికన్ 1 నడిచేది. వాళ్ళ పద్ధతులన్నీ చాలా మూర్ఖంగా ఉండేవి. ఎక్కడైనా చర్చ్ అథారిటీగా ఉండాలి, రాజు అయినా కూడా చర్చ్ చెప్పినట్టే వినాలి, జనమంతా ఈయన చెప్పు చేతల్లో ఉండాలి, మోడర్న్ ఐడియాస్ అంటూ ఎవడన్నా వచ్చాడంటే మూతి మీద తంతాం. బైబిల్లో ఎలా ఉన్నా వాళ్ళకి నచ్చినట్టుగా ఇంటర్ప్రిటేషన్స్ చేసి జనాల్ని చాలా ఇబ్బంది పెట్టేవారు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో దేవుడు ఈవికి ఒక శాపం ఇచ్చాడు. ఏది? తెలివితేటలు వచ్చే పండు తిన్నందుకు. ఆ శాపం ఏంటంటే ఇన్ పెయిన్ యు షాల్ బ్రింగ్ ఫోర్ ద చిల్డ్రన్, అంటే నొప్పులతో నరకం అనిపిస్తూ బిడ్డలను కను అని. భూమి మీద ఉన్న స్త్రీ జాతంతా కూడా దేవుడు శాపం ఇచ్చినట్టుగానే ఎన్ని నొప్పులు వచ్చినా పెయిన్ కిల్లర్లు, ఇంజక్షన్లు, సిజేరియన్లు ఏమీ చేయించుకోకూడదు. చస్తే చావాలి, లేకపోతే బిడ్డల్ని కనాలి, అంతే. బట్ ఇప్పుడు నడుస్తున్న రెండో వాటికన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చింది. దీనికి చెందిన పోప్ ఫ్రాన్సిస్ వాళ్ళ స్టూపిడిటీకి వ్యతిరేకం. కానీ ఈయన కింద పాత పద్ధతులే పాటించే డూబియా కార్డినల్స్ అనే గ్రూప్ ఉంది. వాళ్ళందరూ పోప్ ఫ్రాన్సిస్ మన పాత పద్ధతులు ఏం పాటించకుండా చర్చ్ ఆచారాన్ని మంటగలుపుతున్నాడు అని దీన్ని ఆయన మూడవ పాపం అంటున్నారు. ఇంకా నాలుగోది, ఈ పోపు COVID-19 వ్యాక్సిన్ని ప్రమోట్ చేయడం. జనరల్గా ఈ ట్రెడిషనల్ క్యాథలిక్స్ కోవిడ్ వ్యాక్సిన్కి బాగా ఎగనెస్ట్. అది తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీ పవిత్రత దెబ్బతింటదంట. ఎందుకంటే క్యాథలిక్స్ దృష్టిలో భ్రూణహత్య మహాపాపం, అబార్షన్కి వీళ్ళు ఎగనెస్ట్ అనమాట. అందువల్ల వీళ్ళు ఏమంటున్నారంటే COVID-19 వ్యాక్సిన్ని అబార్షన్ చేసిన పెండాల్లోంచి సెల్స్ తీసి తయారు చేశారని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఒక రకంగా కరెక్టే, COVID-19 వ్యాక్సిన్లో ఫేటల్ సెల్ లైన్స్ని వాడారు, కానీ అబార్షన్ చేసి కాదు, ఆల్రెడీ అబార్ట్ అయిపోయిన పెండాల్లోంచి సెల్స్ తీసి వాటి క్లోన్స్తో తయారు చేశారు. కానీ వీళ్ళు ఏమంటారంటే సో డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ఈ వ్యాక్సిన్ అబార్షన్కి సంబంధం ఉంది అంటున్నారు. ఏ రకంగా అయినా మనిషి పవిత్రతకు విలువ ఇవ్వని వాళ్ళు ఇలాంటివి చేస్తారు అంటున్నారు. ఏ రకంగా అయినా ఇలాంటి వ్యాక్సిన్స్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ శరీరానికి ఆ కర్మలు అంటుకుంటాయంట. సో వద్దంటున్నారు. వాళ్ళు వేసుకోకపోవడం మాత్రమే కాదు, ప్రతి చర్చికి చెప్పారు వ్యాక్సిన్ తీసుకోవద్దు అని. తీసుకున్న వాళ్ళు సైతానికి కోఆపరేట్ చేసినట్టు అంట. కానీ పోప్ ఫ్రాన్సిస్ ఏమన్నారంటే, 1 అబార్షన్కి డైరెక్ట్గా లింక్ లేదు, 2 మనుషులు ప్రాణాలు పోతున్నప్పుడు ఇలాంటివన్నీ ఆలోచించకూడదు. కావున చిన్న విషయాన్ని రాద్ధాంతం చేసి మనుషులు ప్రాణాలు పోయేలా చేయకూడదు అని COVID-19 వ్యాక్సిన్ ఆయన ప్రమోట్ చేశారు. అందరినీ తీసుకోమని చెప్పారు. సో వ్యాక్సిన్ వేసుకోమనడం ఈయన 4వ పాపం అంట. ఇంకా 5వ పాపం, సిద్ధాంతాలు పక్కన పెట్టి జాలి చూపించాలంటారు పోప్ ఫ్రాన్సిస్. విడాకులు తీసుకున్న వారిని, మళ్ళీ పెళ్లి చూసుకున్న వారిని పురుగుల్లా చూస్తారు ట్రెడిషనల్ క్యాథలిక్స్. ఎందుకంటే అది బైబిల్కి వ్యతిరేకం. బైబిల్లో ఏం చెప్పారంటే ఒకసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలంట. సాడిస్ట్ అయినా, సైకో అయినా, చావు మాత్రం ఆ బంధాన్ని విడదీయాలి అంటారు వాళ్ళు. కానీ పోప్ ఫ్రాన్సిస్ ఏమంటారంటే ఎలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి విడిపోయాడో అర్థం చేసుకోవాలి మనం, వాళ్ళ మీద మన అభిప్రాయాలతో, సిద్ధాంతాలతో మనిషిని హింసించకూడదు అంటున్నారు. పెళ్లి పక్కన పెడితే హోమోసెక్షువాలిటీ, బైబిల్ ప్రకారం హోమోసెక్షువల్స్ ఉంటే వాళ్ళకి మరణదండన విధించాలి అంటారు. గేస్, లెస్బియన్స్, LGBTQ ఎన్ని ఆల్ఫాబెట్లైనా పక్కన పెట్టి వాళ్ళని వేసేయాలంటారు వీళ్ళు. దీనికి కారణం బైబిల్లో ఒక కథ. జెనసిస్ 19లో హిరోషిమా, నాగసాకి 2 నగరాల్లాగా సోడమ్, గొమోరా అనే 2 నగరాలు ఉన్నాయి. అయితే దేవుడు అబ్రహాంతో వీళ్ళు పాపాలు ఎక్కువ చేస్తున్నారు, ఈ 2 సిటీస్ని లేపేద్దాం అంటున్నాడు. కానీ అప్పుడు అబ్రహాం పాపం మంచోళ్ళు కూడా ఉంటారు కదండి, అందరినీ చంపేస్తే ఎలాగా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. ఓకే, నువ్వు అడిగావు కాబట్టి 2 ఏంజల్స్ని పంపిస్తా, టెస్ట్ చేద్దాం మంచోళ్ళు ఉన్నారా అని పంపించాడంట. 2 మగ ఏంజల్స్ ఆ సిటీస్ దగ్గరకు వచ్చారు. ఎవరు వాళ్ళని పలకరించడం లేదు, హాస్పిటాలిటీ ఇవ్వడం లేదు. కానీ అబ్రహాం యొక్క నెఫ్యూ లాట్ అనే వ్యక్తి వీళ్ళకి ఆతిథ్యం వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంకా చుట్టుపక్కల ఉన్న జనాలకంతా మంట మండింది. మేమవడం పట్టించుకోకపోతే నువ్వెవడు రాళ్ళని తీసుకెళ్ళడానికి, అసలు వాళ్ళు ఎవరు, బయటికి తీసుకురా అన్నారు. లాట్ ఊరుకోవచ్చు కదా, వాళ్ళిద్దరిని పంపించను కానీ నా విర్జిన్ డాటర్స్ని బయటికి పంపిస్తా అన్నాడు. ఇంకా జనం ఒప్పుకోలేదు. లాట్ ఇంటి చుట్టూ ముట్టారు. అప్పుడు ఏంజల్స్ కోపం వచ్చి గాడ్కి చెప్పారు, ఈ లాట్ ఫ్యామిలీ తప్ప అందరూ ఎదవలే ఇక్కడ అని చెప్పి. సో ఈ 2 ఏంజల్స్ లాట్ ఫ్యామిలీతో గాడ్ ఈ 2 సిటీస్కి మష్రూమ్ క్లౌడ్ ప్లాన్ చేస్తున్నాడు. సో మీరు సిటీ వదిలి వెళ్ళేస్తే మా వాడు పని కానిస్తాడు అని చెప్పారు.
ఇంకా చెప్పినట్టుగానే గాడ్ ఆ ఒక్క ఫ్యామిలీని వదిలేసి అందరినీ లేపేశాడు. సో ఈ కథని ట్రెడిషనల్ క్యాథలిక్స్ ఎలా ఇంటర్ప్రిట్ చేశారంటే వాళ్ళిద్దరిని బయటికి రమ్మంది బంచిక్ చేయడానికి. సో దేవుడు కోపం చంపేశాడు, అలాంటి ఎవడన్నా చేస్తే కూడా చంపేయాలి అని వాళ్ళ ఉద్దేశం. ఈవెన్ ఓల్డ్ టెస్టిమెంట్లో లెవిటికస్ అనే వ్యక్తి కూడా రాశాడంట, ఏ మగాడితే ఇంకో మగాడితో స్త్రీతో ఉన్నట్టు ఉంటాడో వాళ్ళని ఏసేయాలి అని చెప్పి. సో ట్రెడిషనల్ క్యాథలిక్స్ ఇలాంటి కథలన్నీ వింటూ పెరిగారు కాబట్టి వాళ్ళు హోమోసెక్షువాలిటీకి వ్యతిరేకం. సో వీళ్ళ మీద జాలి చూపించాలి అనే పోప్ ఫ్రాన్సిస్ని ప్రేమిస్తే పోయేదేవుంద్రుడు మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అని ప్రోగ్రెసివ్ కబుర్లని చెప్తున్నాడు ఈ ముసలుడు. ఇది 5వ మహాపాపం అంటున్నారు. ఇంకా 6వది మోరల్ విషయాలు కాకుండా సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆయన. పోప్ ఫ్రాన్సిస్ అస్తమానం పేదలకి సహాయం చేయాలి, క్యాపిటలిస్టులు వ్యాపారం చేయడం తప్పు కాదు, కానీ ఆ డబ్బుతో హ్యూమన్ డిగ్నిటీని పెంచడానికి ప్రయత్నించాలి, దోచుకోకుండా అంటున్నారు. అది మాత్రమే కాకుండా వ్యవసాయం చేసే వాళ్ళకి చేయూతనివ్వాలని, స్కూల్స్లో పిల్లలకి భోజనం పెట్టే పథకాలని బాగా ఎంకరేజ్ చేయాలని, ఇలాంటి ఇష్యూస్ అన్ని మాట్లాడేవారు ఆయన. ఫుడ్ వేస్ట్ చేయడం అనేది ఆకలిగా ఉన్నోడి దగ్గర నుంచి అన్నం లాక్కోవడం లాంటిది అనేవారు. క్లైమేట్ చేంజ్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరం ప్రవర్తించాలని, ఇలాంటి ఇష్యూస్ అన్ని మాట్లాడుతుండేవాళ్ళు ఆయన. సో ఇంకా ట్రెడిషనల్ క్యాథలిక్స్కి బైబిల్లో కబుర్లు కాకుండా బొంగులో కబుర్లని చెప్తున్నాడు ఈయన అని ఇది 6వ పాపం అన్నారు. ఇంకా 7వది చివరిది ఎక్యుమెనిజం, సర్వసమానత్వం. ఈ పోప్ ఫ్రాన్సిస్ ఏమంటారంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉండాలి, ఎవరిని వేరుగా శత్రువులుగా చూడకండి అంటారు. అలా అని ఊరుకుంటే పర్లేదు, ఈయన ఇంకో మెట్టు పైకెక్కి అమెజాన్ అడవుల్లో పూజించే పాచమామ అనే దేవత విగ్రహాన్ని తీసుకొచ్చి దీన్ని కూడా గౌరవించాలి మనమంతా అన్నారు. ఇంకా క్యాథలిక్స్కి మండింది, ఆ పాచమామ విగ్రహాన్ని టైబర్ నదిలో పడేశారు. ఈ ముసలాయన అక్కడతో ఆగలేదు, ఇస్తాంబుల్లో బ్లూ మాస్క్లోకి వెళ్ళి ప్రేయర్స్ చేశాడు. ఆ పోన్లే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అబ్రహామిక్ రిలీజనే కదా, అందరూ అన్నదమ్ములు లాంటి గౌరవించడం తప్పులేదు అనుకుంటారే మీరు. అంతటితో ఆగకుండా హిందూ స్పిరిచువల్ హెరిటేజ్ చాలా గొప్పదని పొగిడారు. ఇదే కాకుండా జైనిజం, సిక్కిజం మరియు స్వామి వివేకానంద అంటే ఆయనకి చాలా గౌరవం అని చెప్పి పొగుడుతూ నువ్వు ఏ మతమైనా ఫాలో, ఇవన్నీ కూడా ఒక్క దేవుణ్ణి చేరుకునే మార్గాలు అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇంకా ట్రెడిషనల్ క్యాథలిక్స్కి బీపీ మీటర్ బద్దలైపోయింది. బైబిల్ ఏమంటది, మా దేవుడు ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళు కాదు అంటారు. కానీ ఈయన అలా కాకుండా మీరు ఎవరిని పూజించినా పర్లేదు, అందరం కలిసిమెలిసి ఒకే దేవుడి దగ్గరికి వెళ్దాం అంటున్నారు. సో ఇంకా ట్రెడిషనల్ క్రిస్టియన్స్ ఈ పోప్ ఫ్రాన్సిస్ ఏ ఇల్యూమినాటి మెంబర్ అయి ఉంటాడు, లేకపోతే వన్ వరల్డ్, వన్ ఆర్డర్, వన్ ఫ్యామిలీ ఇలాంటి కబుర్లు చెప్పడు. మన క్రిస్టియన్ గాడ్నే కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా గౌరవించి 7వ మహాపాపం చేశాడు అంటున్నారు. ఇంక ఇవన్నీ విన్న తర్వాత పోప్ ఫ్రాన్సిస్ సైతానా లేకపోతే ముందు చెప్పిన ఆ 7గురిలా చేస్తే సైతానా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కంటెంట్ నచ్చితే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. త్రై టాక్ సబ్స్క్రైబ్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.